ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో డిజిటైజేషన్ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బిఎల్ఓలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సవరణ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఆయన ఒంగోలు నగరంలోని కబడ్డీపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 87% పూర్తయిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. మిగిలిన ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో వారి ఆచూకీ కోసం బిఎల్ఏల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే పూర్తిగా నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ కేవలం 8% మాత్రమే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రాజాబాబు ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక దృష్టి సారించి డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది ఎప్పుడు కూడా ఇది బాగా తలగట్ట ఉంది, ఇప్పుడు ఏమి తలలేదు అంతా మొత్తం ఎక్కడ మార్చుతాను. లేటెస్ట్ ఫోటో ఇది స్కాన్ చేయగానే డిస్ట్రిబ్యూషన్ మార్క్ డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ ఇప్పుడు ఇచ్చేసాను. ఇంటికి వెళ్తున్నారు సార్, కాదు ఇది జియో రెఫరెన్స్ వస్తుంది కాదు కదా, మన డీటెయిల్స్ మనం వీళ్ళకి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఇచ్చినప్పుడు ఆయన ఏది ఫిల్ చేయాలి, ఇక్కడ ఫిల్ చేయాలా ఇక్కడ ఫిల్ చేయాలా సార్ది మ్యాప్ అయితే అప్పటి ఓటర్ ఐడి 2002 ఓటర్ ఐడి రాదు. తర్వాత 1.5 minute అయిపోతుంది. 70% మార్కింగ్ అయింది సార్ నా ఫోన్. ఒక 70 అంటే నీకు ఆల్మోస్ట్ ఒక 30% అంటే 30% 150 మెంబర్స్ దాకా కోడలు ఉన్నారు సార్. 1000 ఓటర్స్లో ఒక 150 ఓటర్స్ వచ్చేసి సార్ లాగా అవుట్ ఆఫ్ ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. మరి అన్ని కూడా నీకు ఎనామలీస్ వచ్చేస్తాయి కదా, ఎనామలీస్ కింద వస్తాయి. మళ్ళీ నువ్వు వాళ్ళకి రిలేట్ చేయాలి, అది నీకు చాలా ఎక్కువ హెవీ ప్రెషర్ అయిపోతుంది. మరి ఎట్లా చేస్తావు దాన్ని? ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడే మనము ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు బిఎల్ఏ కనుక మనకు అవకాశం ఉంటే సార్ చేసేవాళ్ళు 10% తగ్గింది అనామలీస్ 192 కనమాల. దాంట్లో కూడా దాదాపు 150 మెంబర్స్ ఉంటారు. అందువల్ల ఒకే గ్రూప్ ఆఫ్ ఉండటం, అందువల్ల అక్కడ కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈఎఫ్కి 15 తర్వాత మ్యాపింగ్ కూడా వాటర్ ఇద్దామా సార్? ఇంకో డిస్ప్లే ఎంత వచ్చిన కాదు కాదు మొత్తం టోటల్ కాల్ 968 సార్. చాలా తక్కువ వస్తుంది. తక్కువ అంటే ప్రాపగేషన్ లేదు దాని మీద, చాలా లెస్ ఉన్నాయి కంపేర్. అంటే వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు సార్. ఇప్పుడు దాన్ని కమ్యూనికేట్ చేయాలి. పుట్ట కాల్ అనేది దాని మీద చేయాలని చెప్పి పుట్ట కాల్కి వాట్ ఇస్ ద నెంబర్ అని ఇచ్చారు డైరెక్ట్గా. నెంబర్ కొట్టంగానే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడితో మనం వాళ్ళ ఓన్ లాగిన్ క్రియేట్ చేసుకొని అపాయింట్మెంట్ ఓటర్ అంటే అంటే మన దగ్గర అయితే లెక్కనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా తక్కువ ఉన్నట్టుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా నాది నేను చేసుకున్నా ఉన్నా కూడా ముందే తీసుకున్నాను సిగ్నేచర్ అంతే. ఈ ఫామ్ మీద ఎవరిది వాళ్ళు ఇంటి దగ్గర పెట్టించుకున్నాం. మా ఓటర్ రాశారా? నేనే ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో ఓటర్స్? ఉన్నాం సార్. నా భార్య నాకు 3 ఫామ్స్ ఇచ్చారా, రెడీ పెట్టించారా? ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడ వరుసగా బిగించేసాను. పాప మేడం గారు వచ్చారమ్మా. డిజిటైజేషన్ ఎట్లాగా ఫామ్ కలెక్ట్ చేసుకుని ఇంటికి చేస్తున్నారా లేదా ఆఫీస్కి వెళ్ళి చేస్తాను కదా జనరల్గా? నేను ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నాను సార్. ఇక్కడ ఏంటంటే మా ఇవన్నీ వెయిట్స్ మూసుకొని ఇక్కడ రాంగ్ అవుతుంది సార్. ఫోటో క్యాప్చరింగ్ కూడా బ్లర్ వస్తుంది, ఎండ షేడ్ ఉండడం వల్ల. ఇప్పుడు ఎలా చేయగలుగుతాం? ఓటర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, రాసేవా? ఉంది సార్.
ఫోటో మీదేనా? ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ స్టడీ మ్యాప్ అయినారు సార్. ఒకవేళ మేడం వాళ్ళు డాటాది చేసేటప్పుడు అయితే ఎస్ కొడతాము. రిలేటివ్ డీటెయిల్స్ యూతల బాక్స్ ఫిల్ చేసేటప్పుడు ఎస్ కొడతాము సార్. మేడంది యూతల బాక్స్ 2002లో ఓటు మ్యాప్ అయింది కాబట్టి నో కొడతాం. మీకు ఎన్ని వస్తున్నాయి అనేది ఎట్లా తెలుస్తుంది? రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇప్పుడు ఇది ఎనామలీ కింద ఉంటుంది కదా అయితే? ఉంటుంది సార్. వీళ్ళందరికీ కూడా మనం జనరేట్ చేయాల్సింది సార్, నోటీసులు జనరేట్ చేయాల్సింది. ఇప్పుడు మనకి కౌంట్ పెరుగుతుంది. ఇది ఆధార్ ఏంటంటే మనకి డిజిటలైజ్ చేసినవి ఒక ప్రూఫ్గా కూడా ఉంటుంది కాబట్టి. కరెక్ట్. ఇలా వచ్చినప్పుడు పైన వైట్ ప్రిపేర్ అవుతుంది సార్. నోటీస్ ప్రిపేర్ అయినప్పుడు ఇష్యూ చేసిన ఎనామలీ ఉంది కాబట్టి అవుతుంది. ఏ అనామలీస్కి ఏవి క్లోజ్ కాదు అదే నీకు 2002కి సేమ్ నేమ్ ఇప్పుడు కూడా సేమ్ ఉంటే గ్రీన్ కలర్ ఆల్ పర్ఫెక్ట్ వస్తుంది సార్. సార్ ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు సార్. అప్పుడు SRE డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎనామలీస్ కింద వస్తాయి. ఇప్పుడు ఎనామలీస్ వచ్చినాయి అని అంటే అవన్నీ కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చి మన దగ్గర తీయించాలి. నోటీస్ ఆల్రెడీ జనరల్గా మనకి తెలుగు స్పీకింగ్ స్టేట్ కాబట్టి ఇప్పుడు అహల్యకి ఇంగ్లీష్లో వేరే ఉండొచ్చు, మళ్ళీ వేరే దాంట్లో వేరే రాయొచ్చు. 2 ఏళ్ళు పెట్టినట్టు ఇందాక టైప్ చేసినట్టు 2 ఏళ్ళు పెట్టచ్చు. మాన్యువల్ ఎర్రర్స్, ఆ ఎర్రర్స్ అన్నీ కూడా ఎనామలీసే కదా, అవి కూడా డిలీట్ చేయాలంటే కదా. సో అది కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది లోడ్. బిఎల్ఓ లోడ్ ఇంక్రీజ్ చేయాలి. అయితే నాకు ఇప్పుడు వచ్చిన ఎనామలీస్ ఇప్పుడు టోటల్గా మీరు డిజిటైజ్ చేస్తే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎనామలీస్? ఎంత వస్తుంది? స్థలాన్ని డేట్ ఆఫ్ బర్త్ని ధృవీకరిస్తే ఒక డాక్యుమెంట్ ఇస్తే మనము ప్రొసీడ్ అవ్వచ్చు సార్. సార్ ఇది కొంచెం లేట్ అవుతుంది సార్. అంటే ముందు వీళ్ళంతా కూడా EF మీద పడ్డారు సార్. టోటల్ రైట్ గుడ్. ఎలక్షన్స్లో అదే ఈ SIR ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే రైట్. సో మనకేమవుతుందంటే ముందు సబ్స్టాన్షియల్గా డిజిటైజేషన్ అనేది పెరుగుతుంది, ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఈ లోపల ట్రేసింగ్ అవ్వడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఆ ఫామ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం, ఈ లోపల ఫైండ్ అవుట్ చేయడం. నువ్వు ఆ లిస్ట్ ఉన్నది కదా, ఏది అన్మ్యాప్డ్ లిస్ట్ ఉంది కదా, అన్మ్యాప్డ్ లిస్ట్ ఇచ్చేసేస్తే VLS దగ్గర ఉంది కదా, మీరు మొత్తం టోటల్గా ఎన్ని అందులో ఐడెంటిఫై చేశారు అన్మ్యాప్డ్ దాంట్లో అని మీ దగ్గర రెడీగా ఉంటే ఓ రోజు వచ్చి మొత్తం ఒక 1 అవర్లో మొత్తం ఫామ్స్ అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఓకే, మేమేమో డిజిటైజేషన్లో ఉంటాము వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మీకు పని లేదు కదా డిజిటైజేషన్లో, ఫిల్ చేయడంలోనే కదా మీకు అంత ఉండాలి, దగ్గర ఉండాలి, అన్నీ చేయాలి కదా. ఫామ్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు సంతకం పెట్టిస్తున్నారు, అప్పటి వరకు మీరు ఉంటారు. ఈ లోపల ఎక్కడైతే అన్మ్యాపింగ్ ఉన్నదో వాళ్ళ వరకు మీరు ఫైండ్ అవుట్ చేసి ఉంచితే దెన్ వీళ్ళు వచ్చి ఫామ్స్ ఇవ్వడం అనేది అవుతుంది. అలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ 2 రోజులు మీరు ఆ పని చేయండి, ఫైండ్ అవుట్ చేసి. ఆ లిస్ట్ వాళ్ళకి ఉంది కదా, అందరూ BLS దగ్గర ఉంది కదా, వాళ్ళతో పాటు మనం ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేసామో వాళ్ళందరి చేత టిక్ పెట్టుకున్నారు. ఎవరికైతే అందలేదో వాళ్ళందరినీ ట్రేస్ చేస్తారు సార్. ఈ లోపు నేను డిజిటలైజేషన్ చేస్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు వరకు కూడా మనకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా BLS దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, వాడిని తెలిసేస్తున్నారు వాళ్ళు తీసేస్తున్నారు అలాంటి ఏమైనా ఉందా? లేదు కదా, రైట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.